హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. ఈరోజు ఏం చేస్తున్నాను అంటే ఉప్మా ప్రీమిక్స్ చేస్తున్నాను. అది ఎట్లా చేయాలి, ఎలా ఉంటుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ చూసేద్దాం. హాస్టల్లో ఉండే పిల్లలకి, బ్యాచిలర్స్కి అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల గీ వేసుకుందాం. వేసుకొని కొంచెం అది వేడెక్కాక నేనైతే 1 కేజీ రవ్వతో చేస్తున్నాను. దానికి సరిపడా గీ వేసుకొని రవ్వని గోల్డ్ కలర్, కొంచెం మంచి కలర్ వచ్చే వరకు దాన్ని మంచిగా వేయించుకుందాం. అది వేయిస్తూ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసనతో టేస్టీగా అవుతుంది. వేయించుకున్న రవ్వని ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనకి పోపుకు సరిపడేంత ఆయిల్ వేసుకొని దానిలో ఇప్పుడు పోపు దినుసులు ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. దానిలో 2 స్పూన్ల ఆవాలు వేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, తర్వాత 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పల్లీలను వేసుకొని మంచిగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసి కొంచెంసేపు వేయిద్దాము. పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, క్రిస్పీగా వచ్చే వరకు వేయిద్దాం. ఇప్పుడు మనం పోపు వేయించుకున్న పోపునంతా మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి వేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని అదే ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా ప్రీమిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనం అర్జెంటుగా ఎప్పుడైనా వాడుకోవచ్చు. వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టేసుకొని ఈ రవ్వను వేసుకుంటే మనకు రెడీ టు ఈట్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి ఈ రవ్వని, పోపును వేసి కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒక 4 స్పూన్లు సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకొని మరలబెట్టుకుందాం. ఇప్పుడు మరుగుతున్న నీటిలో 1 గ్లాసు రవ్వ వేసుకొని దాన్ని కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాల్లో మన ఉప్మా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. నేను మీ మృదుల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.